ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్‌లో కీలక అంశాలు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు సీఐఐ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి. ఈరోజు బడ్జెట్‌లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరచడం జరిగింది? తెలుగు రాష్ట్రాలు మా తెలంగాణ గురించి నేను చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా అంటే ఫోకస్ పోలవరం అని కిందటిసారి చెప్పినట్టు అలాంటి ప్రత్యేకమైనది లేకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో అంటే కారిడార్స్ చెప్పినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కారిడార్స్ చెప్పినప్పుడు బెంగుళూరు, చెన్నై, లేకపోతే చెన్నై, హైదరాబాద్ అలాంటప్పుడు మన మన డిస్ట్రిక్ట్స్ కూడా అందులో కవర్ అవుతాయి. అలాగే ఈ ట్రెక్కింగ్ కొంచెం టూరిజం కోసమని ట్రెక్కింగ్ ఇంప్రూవ్మెంట్ అరకు, పులికట్ లేక్ అంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్లో కొన్ని వాటర్ వేస్ డెవలప్ చేయడానికి ఇలాంటి టూరిజంకి ఇంపార్టెంట్గా కొన్ని విషయాల్లో చెప్పడం జరిగింది అండి. అంటే రైతులకేమన్నా శుభవార్త చెప్పడం జరిగిందా? మహిళలకేమైనా గుడ్ న్యూస్ ఉందా దీంట్లో? ఎలాంటివి ఉన్నాయండి? మహిళలకి చెప్పారు షీ అనేది ఉంది, సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రినర్స్. అది ప్రత్యేకంగా కిందటి సంవత్సరం గుర్తుంటే లక్పతి దీదీస్ అని పెట్టారు ఒక స్కీమ్. ఇప్పుడు అది ఆంటర్ప్రినర్స్ కింద ఇప్పుడు వాళ్ళ సర్వీసెస్ అని కాకుండా ఓనర్స్గా తయారవ్వాలి అంటే సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రినర్స్ షీ అనే ఒక స్కీమ్ ప్రవేశపెట్టారండి. అది మహిళలకి. ఇంకొకటి గర్ల్స్ హాస్టల్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఒక గర్ల్స్ హాస్టల్ అని పెట్టడం మరి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుందని తెలియదు కానీ అది ఒక ప్రత్యేకమైన విషయం అండి గర్ల్స్ అంటే హాస్టల్. రైతులకేమన్నా గుడ్ న్యూస్ చెప్పారా? చాలా మంది రైతులు బడ్జెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి తమకి ఉపాధికి సంబంధించి కానీ ఎలాంటి హామీలు ఇస్తారు ఏంటి అనేది. దానికి సంబంధించి ఏమున్నాయి? అంటే రిసోర్స్ అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఇందాక చెప్పినట్టు మా ఇస్తారా అది అంటే ఒక రిసోర్స్ సెంటర్ ఏఐ ద్వారా నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకి అందేటట్టుగా దాని ధరలు కానీ ఎక్కడెక్కడ అమ్ముడుపోతాయి అనేది కానీ సో ఈ నేషనల్ రిసోర్స్ సెంటర్ అయ్యేటప్పటికి రైతులకి ఇన్ఫర్మేషన్ త్వరగా పాస్ అవుతూ అంటే మేము ఇంత ప్రొడ్యూస్ చేసాము, ఇది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ అమ్ముకోవాలి అనేది కాకుండా ఒక సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేస్తున్నారు ఆ మాట చెప్పారు. దానివల్ల రైతులు ఉపయోగపడతారని మేము ఆశిస్తున్నాం. అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా మెన్షన్ చేశారా మేడం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అసలు ఏం మెన్షన్ చేయలేదు. ఎంఎస్ఏ మేలకు మాత్రం అలాట్మెంట్ ఆఫ్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అవన్నీ పెట్టారు. అలాంటి అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలాంటివి కాకపోయినా కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారండి. ఎందుకంటే టెక్నాలజీ అప్గ్రేడేషను వాటి మీద ఫోకస్ పెట్టి ఆత్మనిర్భర్ భారత్ వైపుగా అంటే మనం బయట దేశాల మీద ఆధారపడటం తగ్గించి మన దేశం ఉత్పత్తి చేసే వాటి మీదే ఎక్కువ ఆధారపడేలాగా ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. అంటే ప్రధానంగా మనం కొత్తగా రాజధాని నిర్మించుకుంటున్నాం ఇప్పుడు అమరావతిలో. దానికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్‌లు ఏమైనా చెప్పారా ఈ బడ్జెట్? ప్రత్యేకంగా రాజధాని అని మెన్షన్ లేదు కానీ ఆయన కన్స్ట్రక్షన్ వాటిల్లో కొన్ని స్కీమ్స్ పెట్టినట్టున్నారు. దాని అంటే మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా ఏం అనౌన్స్మెంట్స్ రాజధాని మీద చేయలేదు. అంటే టాక్స్ పేయర్స్ చాలా మంది హోప్ పెట్టుకుంటా ఉంటారు. బడ్జెట్ అనంగానే ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటుంది టాక్స్ పేయర్స్ కానీ. దానికి సంబంధించి ఏమైనా గుడ్ న్యూస్ ఉందనుకో భావించొచ్చా మనం దీంట్లో? అదే డైరెక్ట్ ట్యాక్సెస్ మీద అంటే కొత్త స్కీమ్ పెట్టారు. పాత స్కీమ్ కొత్త స్కీమ్ ఉన్నది కదా ఐటీ మీద. పాత దాన్ని ఇంకా తీసేసి కొత్త దాని మీదే ఫోకస్ పెట్టి 12 lakhs ఎగ్జంప్షన్ అని పెట్టారు. అది దాని మీద అసలు ఫోకస్ పెట్టలే. కిందటి సంవత్సరమే చాలా మంచి న్యూస్ ఇచ్చారు కాబట్టి ఈసారి దాని మీద అయితే ఫోకస్ పెట్టినట్టు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు పాత పన్ను విధానం అనేది పూర్తిగా రద్దు చేసేసారంటారా దీంట్లో? 1 April 26 నుంచి రద్దు చేస్తామని అంటున్నాను. ఎక్సెప్ట్ ఫర్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక పెడితే అప్పుడు దాని గురించి కొన్ని మనం ఉపయోగించుకోవచ్చు కానీ మిగతా ఎగ్జంప్షన్స్ అన్నీ తీసేసి కొత్త స్కీమ్ కింద వెళ్ళిపోతారండి. దానికి స్లాబ్స్ పెట్టారు అంతే. అంటే ఓవరాల్‌గా మీరు ఈ బడ్జెట్ అంతా కూడా చూసారు ప్రత్యక్షంగా. ఎలా అనిపిస్తుంది ఓవరాల్‌గా గుడ్ బడ్జెటే అంటారా? అంటే ఫోకస్ ఏరియాస్ని ఎక్స్పాండ్ చేసినట్టు అనిపిస్తోందండి. అంటే మనం మామూలుగా మెయిన్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెడతాం ఫోకస్ లైట్ లాగా. దాని నుంచి తప్పించి అలైడ్ సర్వీసెస్, టియర్ 2 సిటీస్, ట్రెక్కింగ్ లాంటి టూరిజం అలాంటి సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.
మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్‌లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు పొందుపరచడం జరిగిందని చెప్పి సీఐఐ ప్రతినిధులైతే చెప్తూ ఉన్నారు. పాత పన్ను విధానాన్నయితే దీనిలో పూర్తిగా తీసేయడం జరిగిందని కూడా వారు స్పష్టంగా పేర్కొంటున్నారు. మహిళలకైతే ఒక గుడ్ న్యూస్‌లు కూడా చెప్పారు. రైతాంగానికి కూడా కొంత చేయూతనిచ్చే అటువంటి పథకాలను తీసుకువస్తున్నారని కూడా చెప్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఇది చాలా మంచి బడ్జెట్ అనే వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.